తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ పాలిసెట్ 2026 సంబంధించి మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది. సో, మనం ఈ వీడియో లోపల మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, విత్ లేట్ ఫీ ఎప్పటిదాకా టైం ఉంది అండ్ వితౌట్ లేట్ ఫీ ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి నేను మీకు క్లియర్ కట్‌గా చెప్తా. అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి ఫీ ఎంత ఉంటదని చెప్పి కూడా మీకు క్లియర్ కట్‌గా ఈ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా గూడా ఇట్లాంటి వీడియోస్ అప్డేట్స్ అనేది చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్రెడీ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చేసుకున్నాం. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చేసుకోవడం అయితే జరిగిందన్నట్టు. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి చెక్ చేయండి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి. సో, ఫస్ట్‌లీ మీరు కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ పాలిసెట్ 2026 కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, మనకి ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీరు రాస్తే, మన తెలంగాణ లోపలున్న పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, అన్‌ఎయిడెడ్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల కావచ్చు, మీరైతే ఇంజినీరింగ్‌కి సంబంధించి, నాన్ ఇంజినీరింగ్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా టెక్నాలజీకి సంబంధించిన డిప్లొమా కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే తెలంగాణ లోపలున్న ఓకేనా? మీరొకవేళ ఈ తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన 2026 ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే తెలంగాణ లోపలున్న గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల, కాలేజెస్ లోపల మీరు డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సులు గానీ, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు గానీ, డిప్లొమా టెక్నాలజీ కోర్సులు గానీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, మీరు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల అగ్రికల్చర్ కోర్సెస్ చేద్దామనుకున్నా, హార్టికల్చర్ కోర్సెస్ చేద్దామనుకున్నా, శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ లోపల, లేకపోతే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ లోపల మీరు వెటర్నరీ కోర్సెస్ చేద్దామనుకున్నా గూడా, ఈ పాలిసెట్ అనేది రాసి క్వాలిఫై కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? దీనికి ఇంజినీరింగ్ సైడు ఉంటది మనకు. నాన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులు గూడా ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ మనకు ఫిబ్రవరి 2 నుండే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అండ్ మనకి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 20 ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. అంటే ఇంకొక 2 డేస్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఎండ్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మీరు రూ. 250 ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే ఫీ పేమెంట్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సుంటది. అదర్స్‌కి రూ. 500 ఫీ పేమెంట్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సుంటది. ఎట్లాంటి లేట్ ఫీ లేకుండా. అండ్ రూ. 100 లేట్ ఫీ తోటి 21 ఏప్రిల్ 2026 దాకా టైమ్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా రూ. 300 లేట్ ఫీ తోటి 22 ఏప్రిల్ 2026 దాకా టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా? అండ్ మనకి 13థ్ మే 2026 రోజు పాలిసెట్‌కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి. సో, మీరు మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా మనం తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ అయితే చేసుకుంటాం. సో, హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి కావచ్చు, ర్యాంక్ కార్డ్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి కావచ్చు, కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్లు కావాలని చెప్పి కావచ్చు. సో, మీరు కాలేజ్‌కెళ్ళి జాయిన్ అయ్యేంత వరకు ఏది ఉన్నా గూడా మనం మన ఛానల్ లోపల ప్రతీది గూడా ప్రతి అప్డేట్‌ని గూడా వీడియోస్‌లాగా చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఓకేనా? మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయి. సో, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మనం మన ఛానల్ లోపల చేసుకుందాం. ఓకేనా? డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.